ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. మీ అందరికీ యేసు ప్రభు పేరట ప్రేమ వందనాలు చేస్తున్నాను. బాగున్నారండి? దేవుని దయలో దేవుని కృపలో మనందరం వర్ధిల్లాలి. మనం ఒక వాక్యం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతము సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. చాలండి. దేవుని స్తోత్రం. చూడండి, యేసు ప్రభు వారు స్వయంగా చెప్పినటువంటి ఉపమానం ఈ ఉపమానం. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారు ఈ మత్తయి సువార్త పరలోక రాజ్యం గురించి చక్కగా వివరించి ఉన్నది. దేవుడు మనకి పరలోక రాజ్యం ఎలాగైతే ఉంటుందో, దేన్ని పోలి ఉన్నది అని చక్కగా మత్తయి సువార్త మనకి చక్కగా బోధించి మనం చదువుకోవచ్చు. అయితే యేసు వారికి ఉత్తరం మిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. చూడండి, పరలోక రాజ్యం అంట తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉందంట. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. చూడండి, ఒక రాజు కుమారుడికి పెండ్లి విందు జరుగుతుంది. అక్కడున్న అక్కడున్నటువంటి ప్రజలందరినీ, గొప్పవారిని, అనేకుల్ని ఏం చేశారంటే పిలిచారు. దేవుని స్తోత్రం. అయితే వాళ్ళు మేము రాము అన్నారంట. చూసారా? దేవుని స్తోత్రం. ఇప్పుడు మనకు కూడా ఇదే జరుగుతుంది. దేవుని స్తోత్రం. మనం ఏదైనా ప్రభువారి గురించి చెప్తుంటే వాళ్ళకి ఎగతాళిగా ఉంటుంది. ఎందుకనంటే ఒక కట్టుకథలాగా వాళ్ళకి అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. పరలోక రాజ్యం ఉందమ్మా. దేవుని స్తోత్రం. యేసు ప్రభు మళ్ళీ త్వరగా వస్తున్నాడు, పరలోక రాజ్యం ఒకటి ఉంది అని మనం చెప్పుచున్నప్పుడు ఈ లోకములో జీవించిన జీవితం కాదు, మనకి అసలైన జీవితం పరలోకం. అది యుగయుగాలు అందులో మనం ఉంటాం. దేవుని స్తోత్రం. ఆయన మనతో, జనులతో కాపురం చేస్తాడంట. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. చాలండి. చూడండి, గమనించండి. యేసు ప్రభు వారు తండ్రి అయినటువంటి ప్రభువే ఎలా ఉంటాడంట? అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. చూడండి, మనుషులతో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడండి. దేవుని స్తోత్రం. ఎవరుంటారండి? దేవుని స్తోత్రం. ఎంత చక్కటి మాట. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనములో, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారాయన ప్రజలై ఇందురు. దేవుని స్తోత్రం. దేవుడు తానే వారి దేవుడై ఉండి
వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిసివేయును. మరణముకు ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. చూసారా? చూడండి, దేవుడు ప్రజలతో, దేవుని స్తోత్రం, సహవాసం చేయాలని, దేవుడే ప్రజలతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం. మనుషులైతే వాళ్ళు పిలుస్తుంటే రావటం లేదండి. దేవుని స్తోత్రం. కానీ ఇదే మనం దేవుని స్తోత్రం దిద్దుకునేటువంటి సమయం, ఇదే సమయం అండి. దేవుని స్తోత్రం. చూడండి, తానే తన ప్రజలు, ఇదిగో తానే దేవుని నివాసము మనుషులతో కూడా ఉందంట. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉన్నారు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఎవరైతే యేసునామమును నమ్మి ప్రార్థన చేస్తారో, దేవుని స్తోత్రం, వారు దేవునికి ప్రజలై ఉండి ఉన్నప్పుడు తానే వారికి దేవుడై ఉండి, దేవుని స్తోత్రం, దేవుడు వారితో కాపురం ఉండి, దేవుని స్తోత్రం, వారికి ఉన్నటువంటి ప్రతి కన్నులలో ఉన్నటువంటి ప్రతి బాష్ప బిందువు తుడిచి, దేవుని స్తోత్రం, ఇక దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక నీకు ఉండదు అంటున్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, అందుకనే అక్కడ రాజు విందు చేస్తుంటే, తన కుమారుడు పెళ్లి విందు చేస్తుంటే, అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప వారందరినీ పిలుస్తుంటే వాళ్ళు రావటం లేదండి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మనం పిలుస్తుంటే వాళ్ళు రావటం లేదు. ఎందుకనంటే వారికి ఉన్నటువంటి డబ్బును బట్టి, లేకపోతే వారికి ఉన్నటువంటి అందాన్ని బట్టి, లేకపోతే వారికి ఉన్నటువంటి హోదాను బట్టి, వారికి ఉన్న చదువును బట్టి, వారికి ఉన్నటువంటి వాటిని అందరూ చూసి వాళ్ళు మురిసిపోతున్నారు. కానీ పరలోక రాజ్యం ఒకటి ఉన్నది. దేవుని స్తోత్రం. దేవుడు తానే మన ప్రజలతో కాపురం ఉంటాడు. దేవుని స్తోత్రం. దుఃఖమైనను వేదన అయినను ఏడుపైనను అక్కడ లేదు అని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారమ్మా. దేవుని స్తోత్రం. ఆ రాజ్యము కోసం మనం ఏడవాలి. ఆ రాజ్యము కోసం మన బిడ్డల్ని సిద్ధపరచాలి, మనం సిద్ధపడాలి. ఆ రాజ్యము కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అందుకని యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఈ ఉపమాన రీతిగా ఆయన చెప్పుచున్న మాట ఏంటంటే, రాజు కుమారుడు, పెండ్లి కుమారుడు, పరలోక రాజ్యం తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు ఆయన తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపడి ఉన్నది, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి, అంతము సిద్ధముగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడనగా వీరే దాసులను పంపెను గాని, చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. చూడండి, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, దేవుని స్తోత్రం, పరలోక రాజ్యము తన కుమారునికి తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజు కుమారుడు పెళ్లి విందు జరుగుతుంది. రండి రండి అంటుంటే సాకులు చెప్తున్నారు. దేవుని స్తోత్రం. సాకులు చెప్పకూడదు. స్తోత్రం. అమ్మ, మీ మంచి కోసమే రండి. దేవుని స్తోత్రం. మీరు వచ్చినట్టయితే, మీరు రావటం వల్ల మీరు ఎన్నో ఎన్నో నేర్చుకోవచ్చు. మీ పాపములన్నీ పోతాయి. దేవుని స్తోత్రం. శాపాలన్నీ పోతాయి.
దేవుని స్తోత్రం, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా పరలోక రాజ్యం నిత్య జీవం దేవుడు మనకిస్తాడు. దిద్దుబాటు చేసుకునేటువంటి కాలం ఇదే అని రండమ్మ పరలోకములో విందు జరగబోతుంది, రండి రండి అని పిలుస్తుంటే వాళ్ళు వినటం లేదు. దేవుని స్తోత్రం. ఆ రాజు తన కుమారుడి విందుకి పిలిస్తే దాసులను పంపించాడు. అందరూ సాకులు చెప్పారు. దేవుని స్తోత్రం. తర్వాత ఏం చేశారంటే తన దాసులను తక్కిన వారు అతన్ని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపారంట. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించెను. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలవబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గమునకు పోవు. మీరు కనబడు వారినందరినీ పెండ్లి విందు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారిలో ఆ పెండ్లిశాల నిండెను. చూసారా, పిలిచిన వారు రాలేదు కానీ దేవుని స్తోత్రం, మంచి గొప్పవారిని ఆ దాసులు రాజమార్గములో వెళ్ళే వాళ్ళని చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసి ఆ విందుశాలకు తీసుకొచ్చారు. ఆ విందుశాల అంతా నిండిపోయిందంట. రాజు కూర్చున్న వారిని చూచి లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనిన ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికే ఎలాగో వచ్చితివని అడుగగా వాడు మౌనముగా ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోకి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొనుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పెరబడిన వారు అనేకులు, ఏర్పరచిన వారు కొందరే అని చెప్పాను. చూడండి, సంఘములోకి గుంపులుగా రావచ్చు. దేవుని స్తోత్రం. సంఘములోకి అందరూ రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ వస్తున్న వారికి పెండ్లి వస్త్రం ఉందా? దేవుని స్తోత్రం, స్తుతులు వందన. పెండ్లి వస్త్రము ఎవరైతే ధరించుకున్నారో వారికే ఆ విందులో అవకాశం. దేవుని స్తోత్రం. సంఘములోకి రావచ్చు, అందరూ రావచ్చు. దేవుని స్తోత్రం. మంచివారేంటి చెడ్డవారేంటి అందరూ రావచ్చు. కానీ పెండ్లి వస్త్రము ఎవరికైతే ఉంటుందో వారికే ఆ విందులో ఉండటానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఆ పెళ్ళి వస్త్రము నాకు కావాలి అని మీరేం చేసుకోవాలంటే తాపత్రయపడాలి, సిద్ధపడాలి. దేవుని స్తోత్రం. ఇదే అనుకూలమైనటువంటి సమయం, ఇదే రక్షణ దినము. రేపు నీది కాదు. దేవుని స్తోత్రం. ఆ సిద్ధపాటు ఇప్పుడే వచ్చి ఉన్నది. కాబట్టి దేవుని స్తోత్రం. ఆ పెండ్లి వస్త్రము నీకుందా? బాప్తిసం తీసుకున్నావు, దేవుని స్తోత్రం. దేవుని బిడ్డగా నువ్వు అంగీకరింపబడ్డావు, సంఘములో చేర్చబడ్డావు, దేవుని స్తోత్రం. మంచిదే. కానీ పెండ్లి వస్త్రము నీకుందా? దేవుడు అడుగుతున్నాడు. దానికోసం, ఆ పెండ్లి వస్త్రము కోసం ప్రయాసపడు. దేవుని స్తోత్రం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య తండ్రి, అనేక మందిని పిలిచావు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే నాయన. ఆ ఏర్పాటులో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఉండునట్లు సహాయం చేయమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాం తండ్రి. ఆమె.